ఈ జనరేటర్ని నువ్వు ప్రత్యేకంగా రూపొందించావు కాబట్టి దీని ప్రత్యేకత ఏంటో, దీన్ని యూజ్ చేయడం వల్ల జనాలకి ఏం ఉపయోగమో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఒక రీల్ చేద్దాం. ఈ జనరేటర్ ఉంది కదా, ఈ జనరేటర్ ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతుందో అక్కడ ప్రమోట్ చేసేలాగా మనం ఒక 2-3 రీల్స్ చేద్దాం. అప్పుడు ఫైనల్ అవుతుంది. ఓకేనా? ఓకే, రీల్ చేసేద్దాం. దానికంటే ముందు నీ జనరేటర్కి ఒక పేరు పెట్టాలి. పెట్టేశానుగా. ఏం పేరు బావా? మీ అక్క పేరే. అంటే మ్యాగీ అని పెడతావా? ఆహా, లక్కీ అని పెట్టా. లక్కీ నా పేరు ఎలా అవుద్ది? నువ్వు నాకు లక్కీ కాబట్టి, నా లక్లో నువ్వు లక్కలా అతుక్కుపోయినావు కాబట్టి. దీన్ని లక్కీ అన్నప్పుడల్లా నాకు నువ్వే గుర్తొస్తావు కాబట్టి, దీన్ని పూర్తి చేయగానే నువ్వే గుర్తొచ్చావు కాబట్టి. చాలు చాలు, బాగానే పట్టి పడుతున్నావు. బట్టి పట్టడం లేదు, మనసులో ఉన్నది బయట పెడుతున్నానే నా లక్కీ చకోడి. ఓకే, అయితే లక్కీ జనరేటర్స్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాం. ఆ బ్రాండ్ నేమ్ మీద రీల్ చేద్దాం. ఓకే. Ta-ta-dai! ఈ బోర్డ్స్ ఏంటి? ఈ మాత్రం లేకుంటే మనం వైరల్ ఎలా అవుతాం బావా? సర్లే, మొదలు పెడదామా? సరే బావా, నువ్వు రికార్డ్ చేయి. రెడీయా? రెడీ బావా. 1 2 3. ఏ బక్కరయ్యా, నీదే ఊరు? ఈ ఊరే. మరి ఎందుకింత స్మాల్ గా సన్నగా ఉన్నావు? ఏమో, కానీ నువ్వెలరు ఎవరో ఇంత పెద్దగా బలంగా బలిచావు? ఓ అదా, ఇది లక్కీ జనరేటర్స్ మహత్యం. మా చెరువులో లక్కీ జనరేటర్ ఉండడం వల్లే మా చెరువుకి పవర్ కరెక్ట్ గా ఉండి నాకు ఆక్సిజన్ చక్కగా అందింది. అందుకే నేను ఇంత బలంగా ఉన్నాను. అవునారు బ్రో. అయితే మా చెరువు ఓనర్కి కూడా పాత జనరేటర్ని పక్కకు వేసి ఈ లక్కీ జనరేటర్ని ఫిక్స్ చేయమని రికమెండ్ చేస్తాను. రయ్యలారా, మీరు కూడా మీ రైతన్నలతో మీ చెరువులో లక్కీ జనరేటర్స్ ని ఫిక్స్ చేయమని రికమెండ్ చేయండి. బావా, వీడియోలో వచ్చింది చూపించు. బావా, ఈ ఒక్క వీడియోతో మనం ఫుల్ వైరల్ అయిపోతాం.